తెల్లవారుజామున వెళ్లి విరిసిన మానవత్వం, పదవి ఉన్న పలకరింపు మరవని నేత, నిరుపేద కష్టజీవులకు అభయం ఇచ్చిన ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు గారు. నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు మరోసారి తన నిరాడంబరతను, ప్రజావాత్సల్యాన్ని చాటుకున్నారు. పదవిలో ఉన్న ప్రతి క్షణం ప్రజల మనిషిగా మెలిగే ఆయన నేడు తెల్లవారుజామున తన దినచర్యలో భాగంగా ప్రజల కష్టాలను కళ్ళారా చూసి స్పందించారు. సోమవారం తెల్లవారుజామున 4:30 సమయంలో ఎమ్మెల్యే గారు వాకింగ్ చేస్తూ వెడుతూ ఉండగా రోడ్డు ప్రక్కన ప్లాస్టిక్ వ్యర్థాలు మరియు కాగితాలను వేరు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న కోటయ్య దంపతులు ఆయన దృష్టిలో పడ్డారు. సమాజంలో అత్యంత అట్టడుగున ఉన్న ఆ కష్టజీవుల పరిస్థితిని గమనించిన ఎమ్మెల్యే వెంటనే వారి వద్దకు వెళ్లి ఆప్యాయంగా పలకరించారు. లోకమంతా గాఢ నిద్రలో ఉన్న వేళ ఆకలి తీర్చుకోవడం కోసం వారు పడుతున్న శ్రమను చూసి ఎమ్మెల్యే గారు చలించిపోయారు. వారి కుటుంబ నేపథ్యం, పిల్లల చదువులు మరియు దైనందిన ఇబ్బందుల గురించి ఆ దంపతులతో ముచ్చటించారు. వారి కష్టాలకు చలించిన ఎమ్మెల్యే గారు తక్షణమే ప్రభుత్వం తరపున రుణ సాయం అందేలా చర్యలు తీసుకుంటానని, వారి కుటుంబానికి అన్ని విధాల అండగా నిలుస్తానని కొండంత భరోసా ఇచ్చారు. ప్రజల కష్టమే నా కష్టం, వారి చిరునవ్వులో నా సంతోషం అనే నమ్మే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు తెల్లవారుజామున సామాన్య దంపతుల వద్దకు వెళ్లి వారి బాధలను ఆలకించడం నియోజకవర్గంలో చర్చనీయాంశమైంది. అధికారం అంటే ఆజ్ఞలు జారీ చేయడం మాత్రమే కాదు, ఆర్తుల కన్నీళ్లు తుడవడం అని ఆయన మరోసారి నిరూపించారు. ప్రజల కష్టాలను నేరుగా తెలుసుకుని తక్షణమే స్పందించే ఇటువంటి ప్రజానాయకుని పట్ల స్థానికులు మరియు పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.